నేషనల్ మినరల్ పాలసీ 2009కి సంబంధించిన మెయిన్ పాయింట్స్. ఇందులో నేషనల్ మినరల్ పాలసీ 2019 మునుపటి నేషనల్ మినరల్ పాలసీ 2008 స్థానంలో ఉంది. నేషనల్ మినరల్ పాలసీ 2019 యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి. అందులో మైనింగ్ కార్యకలాపాలకు పరిశ్రమ హోదా ఇవ్వాలని ఇది ప్రతిపాదిస్తుంది. ఇది పన్నులు, లెవీలు మరియు రాయల్టీని సమన్వయం చేయడానికి కృషి చేస్తుంది. ఇది ఖనిజ వనరుల డేటాబేస్ నిర్వహణకు కూడా అందిస్తుంది. మైనింగ్ పరిశ్రమలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ఖనిజ రవాణా కోసం తీర ప్రాంత జలమార్గాలు మరియు లోతట్టు రవాణాపై దృష్టి సారిస్తుంది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే నేషనల్ మినరల్ పాలసీ 2019 యొక్క ప్రభావాలు. ఇందులో లోతట్టు జలమార్గం ఖనిజాలను ఉత్పత్తి చేసి 12 రాష్ట్రాల ఏకీకరణకు దారితీస్తుంది. జిల్లా మినరల్ ఫండ్ మైనింగ్ ప్రభావిత జిల్లాలు మరియు ప్రజల అభివృద్ధికి సహాయం చేస్తుంది. మైనింగ్ పరిశ్రమ మరియు పీపీపీ నమూనాల వాణిజ్యీకరణ ప్రారంభమవుతుంది. పరిశ్రమ హోదా తర్వాత వ్యవస్థాపకులు ఫైనాన్స్ మరియు పెట్టుబడిని పొందుతారు మరియు మరింత ఎఫ్డిఐ ఆకర్షించబడతారు.